అమరావతి రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు రైతుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. గుంటూరు జిల్లా తాటికొండ మండలం మోతకడలో రైతులతో సమావేశమైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ల్యాండ్ పూలింగ్ పై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు 125 ఎకరాల్లో 75 ఎకరాలను సిఆర్డీఏకు అప్పగించారు. గ్రామంలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి 1.26 కోట్లు తక్షణం విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. అమరావతి రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు రైతుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. గుంటూరు జిల్లా తాటికొండ మండలం మోతకడలో రైతులతో సమావేశమైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ల్యాండ్ పూలింగ్ పై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు 125 ఎకరాల్లో 75 ఎకరాలను సిఆర్డీఏకు అప్పగించారు. గ్రామంలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి 1.26 కోట్లు తక్షణం విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. 2014-15 ల్యాండ్ పూలింగ్ 29 గ్రామాలు తిరగటం, 29 గ్రామాల్లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు కన్సల్ట్ ఇచ్చారు. అయితే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే మీకు ఇదంతా తెలియాలి, 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చింది, ల్యాండ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది నాకు ప్రపంచంలో ఉన్న టాప్ 5 నగరాలు ఒకటి ఉండాలని ఆదేశించారంట. అది ఉండాలంటే ఇంటర్నేషనల్గా ఎవరైతే లేఅవుట్స్ డిజైన్ చేస్తారో వాళ్ళని స్టడీ చేయమని వారే సింగపూర్ గవర్నమెంట్తో కాంట్రాక్ట్ చేసి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని అక్కడికి వచ్చి వాళ్ళే మనకి లేఅవుట్ చేసేందుగా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు లేఅవుట్ డిజైన్ చేశారు. అయితే ముందే చెప్పారు, మాకు కనీసం 6 months నుంచి 8 months కావాలి లేఅవుట్ వేయలేదు. ఎందుకంటే వాళ్ళంతా చాలా స్టాండర్డ్ ఉంటాయి. వాళ్ళు వచ్చి సర్వే చేసుకుని అంతా చేసి దాదాపు మనకి 8 నెలలు లేఅవుట్ అయిపోయింది. ఆ తర్వాత బిల్డింగ్స్ కట్టాలంటే బిల్డింగ్స్ కూడా నాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఉండాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పడం, అప్పుడు అధికారులు మాకి అని జపాన్ అతనికి ఇచ్చారు, టోక్యో అతను ఒక 6 నెలలు డిజైన్ చేసి అవి సరిగా రాలా. ముఖ్యమంత్రి గారు ఇష్టపడాల, నాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలా. అతనంతా G+1 గ్రౌండ్ ఫస్ట్ డిజైన్ చేశారు. ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత మళ్ళా లండన్లో నార్మన్ ఫాస్టర్స్ని, వాళ్ళు వరంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గరికి నేనే పోయి మాట్లాడి డిస్కస్ చేసి ఇట్లా పెట్టక్రమాలు. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా, 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో, 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.